ఒక నక్షత్ర సముదాయము అంటే అర్థం కొన్ని కోట్ల నక్షత్రాలు కలిసిన రాశి. అది ఏనుగు ఆకారంలో ఉండడం వల్ల, చెయ్యి ఆకారంలో ఉండడం వల్ల దాన్ని హస్త నక్షత్రం, హస్తి గణాధిపుడు అన్నారు, గజాననుడు. అది అశ్వం ఆకారంలో, గుర్రం ముఖం ఆకారంలో ఉంటే అశ్విన్ నక్షత్రం అంట. ఒక కుంకుమ భరణి ఆకారంలో ఉంటే భరణి నక్షత్రం అంట. కత్తెర సరిగ్గా ఇలాంటి ఆకారంలో ఉంటే కృత్తికా నక్షత్రం అంట. ఒక మొలక మొలిచినట్టుగా, బీజం అంకురమైనట్టుగా మొలక ఆకారంలో ఉంటే రోహిణి నక్షత్రం. ఒక మృగం శిరస్సు ఆకారంలో ఉంటే దాన్ని మృగశిర నక్షత్రం. ఈ ఆకారాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు. ఇంత వైజ్ఞానికంగా ఏర్పడింది తెలుగువారి పంచాంగం. అదేదో ఊరికే ఇంగ్లీషు వాళ్ళ క్యాలెండర్ లాగా ఎవడో కింగ్ పేరు, ఇంకా వాడి క్వీన్ పేరు పెట్టి ఏర్పాటు చేసిన నెలలు, నక్షత్రాలు కావు ఇవి. వాళ్ళకి ఇష్టమైన పేర్లు ఏవో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళంతా మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు. మన సంస్కృతిలో ఎప్పుడు వ్యక్తుల పేర్లు పెట్టరు. ఎంత గొప్పవాళ్ళైనా శ్రీరాముడు పరిపాలించే కాలంలో కూడా పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టినా, పుస్తకాలు ఇచ్చినా శ్రీరామ మధ్యాహ్న భోజన పథకం అని